మీకు చక్కగా చిన్నగా ఒక కథ చెప్తారండి. మనవాడి పేరే రవి, కానీ అది మామూలు రవి కాదండి, రిస్కీ రవి. ఎవడ్రా పాటలాపింది? అయినా భగవద్గీత ఎవడన్నా పోయినప్పుడు పెడతాడరా. ఆ మొగ్గల మొహం పెట్టడం ఆపి ఏదన్నా పనికొచ్చే పని చేసుకోరా బ్యావకు. పని చేసుకొని దొబ్బుతారేటే. నీ తర్వాతేగా ఎవరైనా. సో క్యూట్. అవునరా రవి, ఆ, బృందాన్ని అయితే మాకు పరిచయం చేసావు. మీ ఆఫీస్ ఎంప్లాయీస్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని మాకు పరిచయం చేయొచ్చుగా. అమ్మని అమ్మ, వీడు ఆఫీస్కి వస్తున్నాడు కదా, ఏం చేయాలి ఇప్పుడు? మామూలుగా ప్లాన్ బి ఉండాలంటారు, కానీ మన వాళ్ళ లైఫ్లో ప్లాన్ ఏ కూడా రిస్కే. కన్నయ్య ఎక్కడున్నావు? నేనా? ఇంకెక్కడుంటా? ఆఫీస్లో. వీడేంటి సులభ కాంప్లెక్స్లోకి వెళ్తున్నాడు? ఒడ్డి అమ్మాయి ఏంటి స్విగ్గీయా? నేను మీ ఆఫీస్ కింద ఉన్నాను రా. మా ఆఫీస్ దగ్గర ఏం చేస్తున్నావు? ఏంట్రా, నువ్వు సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్నావా లేకపోతే డెలివరీ బాయ్వా? నీ జాబ్ ఎలాగో ఫేకే. అట్లీస్ట్ మన ఇద్దరి మధ్యన ఉన్న ఈ ప్రేమైనా నిజమేనా? ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉంది కదా. లైఫ్లో కూడా